రాజ్యాన్ని ఎట్లా జయించాలి, హిందూ రాజ్యాంగం ఎట్లా మార్చుకోవాలనేది చూసుకున్నాడు తప్ప ఏనాడు ఆయన యువతలని కించపరచలేదు. యువతలు వాళ్ళ అవసరాల కోసం ఇవాళ రేపు ఎట్లున్నారంటే వాళ్ళ సొంత లబ్ధి కోసం సొంత అన్ననైనా తమ్మనైనా ఏమార్చడానికి సిద్ధంగా ఉన్నారు రోజులు ఇవి. అందుకనే అవి మారాలంటే ఆనాడు మన ఛత్రపతి శివాజీ గారు చేసిన ఈ పుణ్య కార్యక్రమాలన్నీ మనం గుర్తించుకొని ఆయన స్మరించుకొని తెలియనోళ్ళకు తెలియజెప్పాలనే కార్యక్రమంతో ఛత్రపతి శివాజీని నేను మన ఊర్లో శోభయాత్ర కింద తీసుకొస్తున్నాను. దీనికి యువత అందరూ సహకరించాలి. హిందువులే కాదు, ఇతర మతస్థులే కాదు, అందరూ ఇది ఒక ఇంటి పార్టీ కాదు, ఇంటి పండుగ కాదు. వాడు చేస్తే నేనెందుకు రావాలి, నేను చేసే వాడెందుకు రావాలి కాదు. రాను రాను రోజులల్లా మనందరం మమేకంగా ఉండి మన ఊరు మాడుగుల మండలంలో ఈ రోజు మన ఊర్లోనే తీస్తున్నాం కదా. రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో తీస్తారు ఇది చూసి. కానీ ప్రతి ఒక్కరికి ఏది గుర్తుండాలంటే ఔర్పల్లి గ్రామంలో అరే గ్రామస్తులు అందరు ఏకంగా ఉండి అందరు కలిసి ఛత్రపతి శివాజీ శోభయాత్ర తీస్తారు. యువకులు, అమ్మలు, అక్కలు, పెద్దోళ్ళు, భజన మండలి మిగతా అందరు వస్తారని చెప్పి చెప్పుకునే తగ్గ రాబోయే రోజుల్లో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే వాళ్ళు తీస్తే మనకి ఏమవసరం లే అని పక్కకోయేది కాదు. ఇది ఒకరి కోసం పెట్టుకున్నది కాదు. గ్రామానికి మొత్తం ఒక ఐక్యత. ఆయన ఎట్లా బతికిండు, ఎట్లా రాజ్యాన్ని జయించిండు, పరమత స్త్రీలను ఎట్లా చూసిండు, ఆయన స్థితిగతులను చూసి మనము మన ఊర్లో మన పరిస్థితులు ఏంటి, మన ప్రాంతం ఏంటి, కుళ్ళు కుతంత్రాలు లేకుండా, కక్ష కడాకాలు లేకుండా మన అందరం మంచిగా ఉండాలని మమేకం కావాలంటే ఇట్లాంటిది సంవత్సరానికి ఒక రోజైనా చేసుకొని ఐక్యమత్యంగా ఉంటే ప్రతి ఊర్లో అరే ఊరిపల్లి ఇట్లా చేస్తారంట అని తెలవాలి. దీనికోసమే నేను ఏం చేస్తున్నా అంటే ఛత్రపతి శివాజీ యువకలం అని ఒకటి స్థాపించిన ఫౌండేషన్. ఆ యువకలం అనేది ఈ రోజు ఊరిపల్లిలో ఉంది. రేపు మాడుగుల మండలం 33 గ్రామాలలో కొత్తది, ఎల్లుండి 188 గ్రామాలలో కల్వకుర్తి నియోజకానికి పోతుంది. ఆవలెల్లుండి రంగారెడ్డి జిల్లానే కాదు 33 జిల్లాలకు వెళ్ళదు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా ఏగరా ఇది పుట్టింది ఛత్రపతి శివాజీ గలం అంటే ఔరిపల్లి గడ్డ మీద పుట్టింది, అది మాడుగుల మండలం మీద ఉందని తెలవాలి ప్రతి ఒక్కరికి, స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తం. కాబట్టి అందుకే నేను స్టార్ట్ చేస్తున్నాం. మీరు అందరు ఎవ్వరు అన్యత భావించొద్దు. ఈ రోజు నాకు అనిపించింది ఏంటంటే మేము తీస్తున్నాం కదా, మాకు మద్దతుగా ఎవరు రాకపోయినా పర్వాలేదు, కానీ వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మద్దతుగా ఉంది మన అందరం ఒక్కటిగా ఉండి తీయాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవ్వరు అన్యత భావించొద్దు. మనం చేస్తున్నది ఒక పుణ్య కార్యక్రమము. ప్రతి ఒక్కరికి ఆయన స్మృతులు మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తులని మనం చూడలేము. ఎందుకంటే ఆ రోజుల్లో 1630లో ఆయన పుట్టి 1680లో చనిపోయినాడు. ఆయన బతికిన 50 ఏళ్ళు ఎట్లా బతికినాడు అంటే అట్లా బతికినాడు. అదే టైంలో మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కూడా 1650లో పుట్టి ఆయన కూడా 1710లో చనిపోయినాడు. అంటే వీళ్ళిద్దరు సిమ్లర్ ఒకటే టైంలో ఉంటున్నారు. వీళ్ళందరూ ఆ రజాకారుల మీద కొట్లాడినారు. వీళ్ళు ఏదో వాళ్ళ కోసమో వాళ్ళ కులం కోసమో వాళ్ళ రాజ్యం కోసమో కొట్లాడలేదు. అట్టడుగున ఉన్న ఎస్టీ ఎస్సీ దళిత బిడ్డల కోసం కొట్లాడినారు వీళ్ళు. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన మేళ్ళని మనము ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి ఆయన గురించి తెలవాలి. నేను పోయినసారి కాకుండా అంతకుముందుసారి తీసినప్పుడు ఈయననే ఎవరో మన ఊళ్ళో అడిగారు. ఏమని అడిగారు అంటే ఈయన ఎవరు అని అడిగారు. ఛత్రపతి శివాజీని ఈయన ఎవరు అని అడిగారు. ఆ రోజు ఫిక్స్ అయినా నేను మైండ్లో ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ అనేటోడు మారుమూల ప్రాంతంలో తెలియదు. ఎందుకంటే నేను ఒక్కరిని కించపరిచేనికే మాట్లాడట్లేదు, ఏ పార్టీలో ఖచ్చితంగా మాట్లాడట్లేదు. మనకు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో రాజకీయం చేసి ఒక రాజ్యాధికారంగా ఉండి చనిపోతేనే ఊరికి ఆయన బొమ్మలు పెడుతున్నారు కదా. మరి ఇట్లాంటి రాజ్యాన్ని చేయించి 394 సంవత్సరాల నుంచి చరిత్రని కాపాడిన వాళ్ళ బొమ్మలు మనం ఎందుకు పెట్టమని అడుగుతున్నా. ఈయన గురించి మనం ఎందుకు చెప్పమని అడుగుతున్నా. మనకు 10 ఏళ్ళు పాలించిన ఆయన్నే నా దేవుడు అంటే వాళ్ళ వ్యవస్థల కోసమో వాళ్ళ వ్యక్తి పూజల కోసమో వాళ్ళు మనకు విడదీసి ఏమార్చి మనతో ఓట్ల రాజకీయం చేస్తున్నారు కదా. మరి ఈయన ఛత్రపతి శివాజీ అంటే తెలియకుండా ఎందుకు చేస్తున్నారు? ప్రతి గ్రామంలో గుర్తుపెట్టుకోండి, ఛత్రపతి శివాజీ అంటే ఒక రాజు హిందుత్వంలో ఉంటున్న ఒక రాజు. బడు బలహీన దళిత బిడ్డలకు కూడా ఆయన రాజరికం వహించి అందరినీ అణచివేత నుంచి బయటికి తీసిన ఒక రాజు ఈయన. అంటే మొన్న పాపం దాడికి గురైన మన సర్దార్ పాపన్న గౌడ్ కూడా అంటే వాళ్ళు
దళితుల నుంచి మొదలుపెట్టుకుంటే అణచవారిన నీళ్లు తాగనికే నీళ్ళ బాయికాడ నీళ్ళు ఇయ్యని వాళ్ళ మీద కొట్లాడారు. ఆ రోజుల్లో నీళ్ళ బాయికాడ కొద్ది మనం నీళ్ళు తాగనికే లేదు, వాళ్ళు తాగనికే ఇవ్వపోతుండే, తినేతాన తిండి తినకపోతుండే. అట్లాంటి వాళ్ళ మీద కొట్లాడిన వాళ్ళ మీద మనం చూసుకునేది. మనం ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వీళ్ళ జయంతులు చేసుకోవాలి, వీళ్ళ వర్ధంతులు చేసుకోవాలి. వీళ్ళు అన్ని చేసుకొని మనం ముందు తరానికి ఈ పిల్లలకు నేర్పాలి. రాజు అంటే ఏంటి, రాజరికం ఏంటి, అన్నలేంటి, తమ్ముళ్ళేంటి, బంధాలేంటి, బంధుత్వాలు ఏంటివి. ఈ రోజున్న రాజకీయం ఏం పరిస్థితులు అయిపోయిందంటే ఇంట్లో అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అన్నో పార్టీలు ఉంటాడు, తమ్ముడో పార్టీలు ఉంటాడు. అన్నది తెలియకుండా తమ్ముడు చేస్తాడు, తమ్ముడు తెలియకుండా అన్న చేస్తాడు. మన పిల్లలు చెడిపోతూ వాళ్ళ భవిష్యత్తు చెడిపోతూ బాగుండాలంటే సంవత్సరానికి ఒక్కసారన్నా ఇట్లాంటి మహానుభావులను మనం తలుచుకోవాలి. అందరికి మళ్ళొకసారి చేయండి, దండం పెట్టి చెప్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఈ రోజు నాకు సహకరించిన నవీన్ గాని, శివ గాని, రాజు గాని, తమ్ముళ్ళ పేరు అందరి పేరు గుర్తులేదు, క్షమించాలి. ఈ తమ్ముళ్ళు మొత్తం కలిసి పెద్ద శివ, చిన్న శివ, లడ్డు, మా లడ్డుగాడు అందరు కలిసి నాకు చాలా సహకరించారు. ధన్యవాదాలు. మళ్ళొక్కసారి ముఖ్య గంధంతో జై శివాజీ, జై శివాజీ. ఆ ఊరిపల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.